హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కిచెన్లో ఉన్న సామాన్లు ఎలాగ క్లీన్ చేసుకోవాలో ఒక చిట్కా చెప్తాము. దానితోటి మీరు ఎక్కువ బలం పెట్టవసరం లేదు. ఇంకా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి గైస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత అవి లైట్గా మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఒక దాంట్లో ఒక స్పూన్ దించేసిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వేడైపోయినట్టుగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ వాటర్ కానీ మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరేగా ఇవి చల్లకూడదు. ఆ నీళ్ళనే మళ్ళీ రీహీట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బాని చూసారా, నేను యాక్చువల్లీ ఈ డబ్బా మోల్ పడేసాను, కానీ మీరు నమ్ముతారో నమ్మరు అనుకుని ఈ డబ్బా తెచ్చేసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి రిజల్ట్ ఎలాగ ఉంటుందో. చూస్తున్నారు కదా ఎంత షైన్, ఇంకా ఎంత జిడ్డుగా ఉన్నదంతా పోయింది. చూడండి గాయస్, ఈ డబ్బా ఎంత షైన్ అవుతుందో, ఎంత నీట్ అండ్ క్లీన్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ గ్లాస్ కదా, మనం ఇప్పుడు స్టీల్ని కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదండి ఎంత షైన్ అవుతుందో, ఇక్కడ ఎంత నీట్ ఇంకా ఎంత షైనింగ్ అవుతుంది చూడండి. నా ఫేస్ నాకు కనబడుతుంది దీంట్లో. ఇప్పుడు మనం ప్లాస్టిక్ని కూడా అలాగా క్లీన్ చేసుకోవడం చూపిస్తాను. ఇది ప్లాస్టిక్ బాక్స్ ఇది. సో గాయస్ చూసారు కదా, ఇది ప్లాస్టిక్ డబ్బా, ఇది ప్లాస్టిక్ బాక్స్. స్టీల్ది చూడండి ఎంత షైనింగ్ అవుతుందో, లోపల బయటన మీకు రిఫ్లెక్షన్ వస్తుంది కదా, చూడండి అంత షైన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు దీని మీద బాక్స్ ఎంత జిడ్డుగా ఉంటుందంటే చూడండి, దాన్ని కూడా క్లీన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇంట్లో ఒక్కొక్కసారి యూస్ చేయకపోయిన బ్రష్ ఉంటాయి కదా, టూత్ బ్రష్, ఆ బ్రష్ తోటి మనం మూలన ఆ వాటర్లో ముంచేసి మూలను మొత్తం క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా క్లీన్గా వస్తుందో. చూడండి ఎంత నీట్గా లోపల మూలన ఎక్కడా లేకుండా ఎంత క్లీన్గా వచ్చిందో చూసారా. ఈ 3 మీకు రిజల్ట్ చూపిస్తున్నాము. ఇప్పటికైనా నమ్ముతారో లేదో అది మీ మీద డిపెండ్ ఉంటుంది. ఎంత షైనింగ్ అవుతున్నాయో చూడండి. గ్లాస్ జారు, ప్లాస్టిక్స్, స్టీలు అన్నీ షైన్ అవుతున్నాయి.